సర్వ టీవీ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సర్వ విఘ్నోపశాంతయ. అంటే ఏంటంటే విఘ్నాలు లేకుండా, ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎటువంటి ప్రమాదాలు లేకుండా జీవితం సాఫీగా జరగాలి అని చెప్పి మన వినాయకుడిని ప్రార్థిస్తాం. వినాయకుడికి పూజ చేస్తాం. వినాయకుడికి చాలా ఇష్టమైన పత్రితో మనం పూజ చేస్తాం. మనం నిజంగా విఘ్నాలు లేకుండా ఉండాలి అంటే వినాయకుడికి ఆయనకి ఎంతో ఇష్టమైన పత్రి అంటే అందులో గడ్డి, పూలు, పళ్ళు, ఆకులు ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ ఔషధానికి సరిపోయే అవన్నీ కూడా అన్నమాట. అంటే ఈ వాతావరణంలో వాటిలతో కనుక మనం పూజ చేసినప్పుడు ఇప్పుడు సీజనల్ గా వచ్చే వ్యాధులు కూడా అరికట్టబడతాయి. తర్వాత ఇప్పుడు ఆయన ఏంటంటే పర్యావరణ హితుడు. పర్యావరణానికి ఏమేమి చాలా మనకి ఆటంకం లేకుండా ఉంటాయో అవన్నీ కూడా ఆయన పూజ చేయడానికి నిశ్చయించుకుంటాడు. కాబట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, ఆయనకి ఇష్టమైనవన్నీ, పర్యావరణానికి ఇష్టమైనవన్నీ అవన్నీ కూడా మనం కాపాడుకోవాలి. ఆ మట్టితో చేసిన వినాయకుడు నీళ్ళల్లో సులభంగా కరిగిపోతుంది, అవి ఎటువంటి ప్రమాదము ఉండదు. అలాగే ఆయనకి మనం పూజ చేసిన పళ్ళు, పూలు అవన్నీ కూడా మనకి వాతావరణంలో మనకి కాపాడే పదార్థాలే కానీ విరుద్ధంగా అయితే లేవు. వీటికి నిజంగా వినాయకుడి మీద భక్తి, పారవస్యం ఇవన్నీ ఉండాలి అని అంటే మనం ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. ఆయన ఇష్టానుసారము ఆయనకి ఏం కావాలో అవే చేయాలి. మనం భక్తి అనేది పర్యావరణానికి అనుకూలంగా ఉండాలి కానీ వ్యతిరేకంగా ఉండకూడదు. మన భక్తి ఎలా ఉండాలి, పర్యావరణానికి సానుకూలంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మనకి అందమైన వాతావరణం, అందమైన జీవితం, మన సమాజం కూడా ప్రశాంతంగా ఉంటుంది. అందుకనే భక్తులందరూ కూడా అది గమనించాలి. మనం భక్తి చాలా భక్తితో, గౌరవంతో మనకి హితం కోరే విధంగా వినాయకుడి పూజ ఈ సంవత్సరం మనం చేసుకోవాలి. మనము తప్పకుండా ఈ సంవత్సరం అయినా కూడా మట్టి వినాయకులను ప్రార్థిద్దాము. పర్యావరణానికి పనికొచ్చే ఆకులతో, తర్వాత పూలతో, ఖర్జూరకాయలతో, వివిధ రకాలైన క్రియేటివిటీతో చాలా మంది చేస్తున్నారు. అలా చేసిన వినాయకులనైనా పూజిద్దాము కానీ పర్యావరణానికి విషతుల్యమైన విగ్రహాలని మన ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము వాటిని పూజ చేయడానికి మనం అనుమతించకూడదు. అలాంటప్పుడే మన సమాజం ఆనందంగా ఉంటుంది. వినాయకుడు కూడా మనకి హర్షించడు, ఆయనకి అనుకూలంగా ఉండే పూజల్నే ఆయన హర్షించి మనకి దీవెనలు తెలుపుతాడు. కాబట్టి తప్పకుండా మట్టి వినాయకుడిని మనం పూజిద్దాము.